లో కౌంట్ అయ్యే టైం అదే. మన కొరకు మనం జీవించే టైం కౌంట్ అవ్వదు, దేవుని కొరకు మనం జీవించే టైం దేవుడు కౌంట్ చేస్తాడు. అండ్ గివ్ యువర్ టైమ్ టు గాడ్. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక యంగ్స్టర్ ఉంటున్నాడు. వాళ్ళ పేరెంట్స్ దే ట్రై ద బెస్ట్ టు కన్విన్స్ దట్ యంగ్ బాయ్ టు కమ్ టు ద చర్చ్ ఎవ్రీ సండే, బట్ హి సెడ్ నో, ఐ డోంట్ వాంట్ కమ్. నేను రాను అనే సమయాన్ని గడుపుతున్నాడు. అండ్ ఫైనల్లీ ఒకరోజు నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రార్థన చేసి, ప్రభువా నువ్వే మాట్లాడు మా వాడితే అని చెప్పి ప్రార్థన చేసి పడుకున్నారు. ఆ రాత్రి ఆ యంగ్స్టర్ తన గదిలో పడుకున్నప్పుడు అతనికి ఒక డ్రీమ్ వస్తుంది, ఒక కళ. ఆ కళ ఏంటి అంటే, ఆయన చనిపోయి అలా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికంటే ఎటర్నిటీ వైపు వెళ్తున్నాడు. వెళ్ళగానే యూజువల్గా ఈ భూమి మీద మనం ఎలా బ్రతికినో చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలనుకుంటాం? అందరూ పరలోకానికే కదా. ఎవరైనా నరకానికి వెళ్ళాలని కోరుకుంటారు ఇక్కడ ఎవరైనా? అబ్బాయి ఆ ఛాన్సే లేదు. ఇక్కడ ఎలా బ్రతికినా కానీ మనం చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని? పరలోకం వెళ్ళాలని కదా. సో హీ వాజ్ వాకింగ్ టువర్డ్స్ హెవెన్, పరలోక రాజ్యం దిశగా వెళ్తున్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఆ మెయిన్ గేట్ దగ్గరికి వచ్చాడట. అక్కడ కొంతమంది ఏంజల్స్ నిలబడి ఉన్నారు. అండ్ హీ ఆస్క్డ్ దెమ్, లెట్ మీ గెట్ ఇన్ టు హెవెన్. అండ్ దే సెడ్, హియర్ ఇస్ ఎ బుక్ కాల్డ్ బుక్ ఆఫ్ లైఫ్, అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ యువర్ నేమ్ ఇన్ దట్ బుక్. If we find your name in that book, you're okay to enter into heaven. If not, there is a place called hell, you have to go. And then he said, okay, look for my name. పేరు చెప్పాడు. మొత్తం వెతికారు, ఎక్కడ కనబడలేదు. సర్చ్ విత్ మై సర్నేమ్ అన్నాడు. ఎందుకంటే కొంతమందికి సర్నేమ్స్ అంటే బాగా ఇష్టం కదా. ఎస్పెషల్లీ ది కంట్రీస్ లైక్ అమెరికా, పీపుల్ యూజ్ దేర్ సర్నేమ్స్ టు రికగ్నైజ్ సంబడి సో ఈజీలీ. ఆ సర్నేమ్తో వెతికారు, అది కూడా దొరకలేదు. పోనీ నా డిగ్రీలతో వెతకండి అన్నాడు. ఆయనకి కొన్ని డిగ్రీలు ఉంటాయి, అవి కూడా కనబడలేదు. అండ్ ఫైనల్లీ ది కుడెంట్ ఫైండ్ హిస్ నేమ్. ఇప్పుడు అడిగాడు ప్రశ్న, అసలు ఈ బుక్లో పేర్లు ఎవరు రాస్తారని అడిగాడు. ఎవరు రాస్తారు? ద లామ్ ఆఫ్ గాడ్, దట్స్ జీసస్ ఈస్ రైటింగ్ ద నేమ్స్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్, కాల్ హేమ్ అన్నాడు. యేసు ప్రభువుని పిలవండి, ఆయనతోనే తెలుసుకుంటానన్నాడు. సరే, ప్రభు వచ్చారు. కాసేపటికి వచ్చిన తర్వాత ఏంటి సంగతి అన్నాడు. అదే పేరు మీరు ఇందులో రాయలేదని బాబు చాలా బాధపడుతున్నారండి. ఏంటో ఒకసారి మీతో ఆర్గ్యూ చేస్తారంటున్నాడు, పేరు ఎందుకు రాయలేదని. మీరు ఆన్సర్ చెప్పగలరా అంటే, ప్రభు అన్నాడట, నీ పేరు రాద్దాం అనుకుని చాలాసార్లు అనుకున్నాను కానీ టైం దొరకలేదన్నట. నీ పేరు రాద్దామని చాలాసార్లు అనిపించింది కానీ నాకేం దొరకలేదు, టైం దొరకలేదు. ఎంత లేదు ఎంత నువ్వుకే టైం లేదు అన్నావే చాలాసార్లు. ప్రార్థన అంటే టైం లేదన్నావు, వాక్యం అంటే టైం లేదన్నావు, దేవుని మందిరానికి వద్దాం అంటే టైం లేదన్నావు. నువ్వే అంత బిజీగా ఉంటే ఈ సకల లోకాలని సస్టైన్ చేస్తున్న నేను ఎంత బిజీగా ఉంటానో. నీ పేరు రాద్దాం అనుకున్నాను కానీ నాకు కూడా టైం లేదు, అందుని బట్టి ఏమనుకోదన్నాడు. దెబ్బకు మెలకు వచ్చిన నిద్రలోంచి, అమ్మయ్య ఇది డ్రీమే కదా, రియాలిటీ కాదు కదా. కొన్నిసార్లు మనకంతే కదా, డ్రీమ్స్లో కొన్ని